కృపగలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త తండ్రి, సృష్టి ఆది నుండి తండ్రి ఆదాము గారు మొదలుకొని ఎన్నో తరములు, ఎన్నో యుగములు తండ్రి ఎందరినో దాటుకుంటూ వస్తూ తండ్రి ఈ కాలానికి తండ్రి ఇక్కడ మమ్మల్ని నిలబెట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పిన తండ్రి మమ్మల్ని మీరు బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. గనులైన వారు, గొప్పవారు, అందమును నశించిన వారు, మీ సెలవు లేకపోయిన దానిని బట్టి, మీ సెలవు అయిపోయిన దానిని బట్టి ఎందరో తండ్రి మృతుల జాబితాలోనికి జారిపోయారు. మేమైతే తండ్రి ఇంకా మీ సజీవమైన రెక్కల కింద 2023 12:31 వరకు కూడా తండ్రి మీ ఉచితమైన ఆయుష్ను బట్టి, మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తండ్రి బ్రతుకుతున్నామని తండ్రి దృఢంగా నమ్ముచున్నాం. తండ్రి మీరు చెప్పారు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములని రాయబడి ఉన్నదని మీరు సెలవిచ్చారు. కాబట్టి తండ్రి ఎవరికి ఇవ్వని ఆధిక్యత, ఎవరూ సొంతం చేసుకోలేని తండ్రి మాకిచ్చి తండ్రి ఈ గ్రామంలోనూ, సంఘంలోనూ, కుటుంబంలో తండ్రి మీరు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. తండ్రి ఇదిగో కాలం పరిగెడుచున్నది, పాతవి గతించుచున్నవి అనే ఆలోచనాత్మకమైన వర్తమానం నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను మరుగుపరిచి తండ్రి ఎందరో తండ్రి ఎప్పటి నుండో వాక్యము వింటున్నారు తండ్రి. ఆ విన్నదానితో పాటు కూడా తండ్రి ఈ వాక్యాన్ని కూడా వారు తీసుకొని కావలసిన మాటలు తండ్రి, వారి ఆత్మలకు కావలసిన తండ్రి మాటలు తీసుకుని తండ్రి ఆధ్యాత్మికంగా బలపడడానికి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా తండ్రి యువతరం తండ్రి బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారిగా ఉండాల్సినది పోయి అపవాది యొక్క అనుచరులుగా మారిపోయి మీ యొక్క చిత్తాన్ని మరిచిపోయి బ్రతుకుతున్న తండ్రి వారందరితో కూడా తండ్రి మీరు మాట్లాడండి. కాలం అనేది పోతే మరలా తిరిగి రానిదని వారు తెలుసుకుని తండ్రి మీ మార్గంలో వారు ప్రవేశపెట్టులాగున సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఈ మైక్ యంత్రం ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరికీ కూడా తండ్రి కనువిప్పు కలుగచేసి మీరు మాత్రమే నిజమైన దేవుడు, మీలోనే ఆనందం, మీలోనే సంతోషం ఉందని తెలుసుకునేలాగున వారు మనోనేత్రాలు వెలిగించి తండ్రి వారి యొక్క నడకలను తండ్రి వారి యొక్క క్రియలను దిద్దుకునేలాగున మీరు కృప చూపించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అది దేవుడు ఇస్తే ఉండే కాలం. ఒకవేళ దేవుడు ఇవ్వలేదనుకోండి, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఆయన యొక్క చిత్తం ఎలాగైతే ఉందో అలాగ భూమి మీద మనిషి బ్రతకాలి. కొన్నిసార్లు పాపాత్ముడికి కూడా దేవుడు కాలాన్ని పొడిగిస్తూ ఉంటాడు. పాపాత్ముడికి కూడా దేవుడు కాలాన్ని పొడిగిస్తూ ఉంటాడు. ఎందుకు పొడిగిస్తాడని మనం ఆలోచించగలిగితే, మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి రక్షణ మార్గం గుండా ప్రయాణం చేస్తాడని చెప్పేసినని వానికి కూడా ఆయుష్ని పొడిగిస్తూ ఉంటాడు. ఇది అంతా కూడా దేవుని చిత్తం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే నరుడు కానీ, మాట్లాడే నాయకుడు కానీ, మాట్లాడే రాజులు కానీ ఇంకెవరో పుట్టబోరు కూడా. ఆయన అనుకుంటే జరుగుద్ది, ఆయన కాదనుకుంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అని మాట్లాడుతున్నాడండి. అలా మనిషి పుట్టాడు అని అంటే ఆ పుట్టుక వెనక ఉన్న పరమార్థం మనిషికి తెలియాలంటారు, వద్దంటారా? తెలియాలి. తెలిసిన తర్వాత దేవునికి మహిమకరముగాను ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం ఉంటుందని చెప్పాడు కదండి. అటు రీతిగా మనిషి బ్రతకాలి. ఈ రోజున మనిషి ఎలాగున్నాడు అని మనం ఆలోచించగలిగితే, లోకమంతా సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాడు, లోకమంతా సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ మనిషే లేకుండా పోతే ఏమవుతుందని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతాడో మనం చూడగలిగితే, ప్రియులారా,
ఇదిగోండి ఒకసారి చూద్దాం ప్రియులారా. 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనమండి. తన ప్రాణమును రక్షించ కొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, లోకమంతా సాధిద్దామని చెప్పేస్తానని అనుకుంటున్నాడు, కానీ తనను తాను నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. అంటే మనిషి తన గురించి తాను ఆలోచించకుండా, తనను పుట్టించిన ఆ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, ఎక్కడెక్కడో గిన్నీస్ బుక్కుల్లో పేరు పొందుకుందామని, దేశానికి వరల్డ్ కప్పు తెద్దామని, లేదన్నా పేరు సువర్ణ అక్షరములతోటి ఎక్కడెక్కడో రాసుకుందామని చెప్పేసినని, లేదా శిలా పథకాలు పెట్టించుకోవాలని చెప్పేసిన ప్రయాసపడుతున్నాడు. కానీ ఇదిగో దేవుని చేత తృణీకరించబడిన తర్వాత, ఇదిగో దేవుని వలన తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఏమండి, అన్నం వండుకున్నాం, తినడానికే కదండి అది వండుకునేది. అన్నమంతా వండేసుకున్న తర్వాత అది తినకోకుండా మనం పోతే ఆ ప్రాణానికి, ఆ మానవునికి విలువేంటి? విలువ ఉండదు కదండి. ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల తనకి ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనం ఉండదండి, ఏమి ప్రయోజనం ఉండదు. ఇలా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున సృష్టించిన సృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క మనసు మరచిపోయి, నా జీవితానికి నేనే రాజుని, నా జీవితానికి నేనే మంత్రిని, అసలు దేవుడనేవాడు ఉన్నాడా లేడా అనేది కూడా ఆలోచించకుండా బ్రతికే జనాంగం ఈ రోజున చాలామంది ఉన్నారు. ఏళ్ల మీద కాదండి, కోట్లలోనూ లక్షల్లో ఉన్నారు అలాంటి ప్రజానికం. కానీ కాలం అలా పరిగెడుచున్నది, పాతవి అన్నీ కూడా గతించిపోవచ్చున్నవి. ఈ 60-70 ఏళ్ల జీవితంలో మనిషి ఏం చేయాలి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనేది ఆలోచన చేయాలండి. సంవత్సరములు వెంబడి సంవత్సరములు గతించిపోవచ్చున్నవి. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన మనిషి బాల్య దశ నుండి, శిశు దశ నుండి, యవ్వన దశ నుండి, వృద్ధాప్య దశ నుండి అలా మరణ దశ గుండా వెళ్ళిపోతున్నాడు. ఈలోపు ఎప్పుడైనా మనిషి ఆగి ఆలోచించి నా జీవిత పరమార్థం ఏంటని ఒకనాడైనా తను ప్రశ్నించుకున్నాడా అని అడిగితే ప్రశ్నించుకోలేదు ప్రిలారా. ప్రశ్నించుకుంటే ఈ రోజున సమాజం ఇలా ఉండేది కాదు. సమాజము దేవుడు కోరుకున్నట్టుగా సమసమాజ స్థాపన జరిగేది. మనుషులందరూ కూడా రక్షణ పొంది నన్ను ఎరగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, తిమోతికి రాసిన పత్రిక, ఏమండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇది మంచిదియును మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఎలాగున్నదంటే మనుషులందరూ రక్షణ పొందుకోవాలి.
కొందరు వరకే కాదు కానీ రక్షణ అన్నది అందరూ పొందుకోవాలి. భూమి మీద పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఆయన ప్రభు అని తెలుసుకోవాలి. ఆయన వలననే మనకి రక్షణ ఉన్నది. ఆయన వలననే మనం బ్రతుకుతున్నాము. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదన్న విషయాన్ని తెలుసుకుని రక్షణ పొందాలి. ఇది మన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఈ నిద్రిస్తున్న సమాజాన్ని, ఈ నిద్రిస్తున్న మనుషులకు మనం ఏం చేయాలి అని అంటే, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సమయమందును అసమయమందును మనం దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. అవునా కదండి? ఈ రోజున సమాజం ఎలాగూ తయారయిందంటే, ఆదివారం ప్రార్థనకు వెళ్ళడానికే ఏదో భరించలేని భారాన్ని మోస్తున్నట్టు, దేవుడిచ్చిన ఆయుష్కాలములో దేవుడిచ్చిన వారమంతటిని కూడా వారి కోసము ఉపయోగించుకొని మీరు విశ్రాంతి దినమున మీరు కూడుకొనుడి అని చెప్పేసి అని మాట్లాడుతుంటుంటే, ఇదిగో విశ్రాంతి దినమున కూడుకొనుటకే వారికి మనసు రావట్లేదు. లేదా వచ్చిన అక్కడ వరకే పరిమితమై మరలా ఇళ్ళకి చేరిపోతున్నారు తప్ప, ఇదిగో మనుషులందరూ రక్షణ పొందుకోవాలి. ఇది మన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇలా నిద్ర మత్తులో అపవాది వేసిన ఆ మత్తు నుంచి విడిపించబడాలి అని అంటే మనిషి లెమ్ము, తేజూరిల్లుము, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, భక్తుడు చెబుతున్న మాట మనకి ఏంటనేది అర్థమవుతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి నుంచి ప్రియులారా, నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇదిగో నశించిపోచున్నారు. లెమ్ము, నీ మీదకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము, తేజరిల్లుము. ఎందు గురించి అంటే, ఇదిగో కటిక చీకటి జనముల మీద కమ్ముచున్నది. ఏంటి ఆ కటిక చీకటి? సాతాను ఎవరిని మృంగుదుమా, ఎవరిని పడదోయుదుమని గర్జించు సింహం వలె అనేక మంది యవనస్తులను, అనేక మంది యవన స్త్రీలను పడదోస్తూ వారిని ప్రాణముతోటే మింగేస్తున్నది. కాబట్టి నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము, తేజరిల్లుము, కటిక చీకటి జలముల మీద కమ్ముచున్నది. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వాడికి పాపము కలుగుచున్నది కదండి. అనేక పర్యాయములు మనం చెప్పుకున్నాం కదా. ఇదిగో మన మీదకి ఆ వెలుగు ఎందుకు వస్తున్నది అంటే, ఇదిగో జనముల మీదకి చీకటి అనేది కమ్ముచున్నది. ఆ కమ్ముచున్న మనుషులకి మనం ఏం చేయాలంటే, ప్రజలందరికీ కలగబోయే ఆ శుభవర్తమానమును మనం తెలియచేయాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన మాత్రమే ప్రభువైన క్రీస్తు, ఈయన మాత్రమే ప్రభువైన క్రీస్తు అనేది ప్రజలందరికీ కూడా మనం తెలియచేసినప్పుడు, ఆ ప్రజలందరూ ఏం చేస్తారనంటే రక్షణ పొందుకుంటారు. కాలం పరిగెడుచున్నది, పాతవి అన్నీ కూడా గతించిపోచున్నవి. పాతవి అన్నీ గతించుచున్నవంటే శిశు దశ నుంచి మనిషి బాల్య దశ నుండి యవ్వన దశలో నుండి ఇదిగో వృద్ధాప్య దశలోనికి వచ్చే అతను మనిషి పాతవి అన్నీ కూడా గతించిపోచున్నవి.
పాతవి గతించిపోవచ్చున్నవి. ఈ గతించేలోపు మనిషి ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆగి ఆలోచించాడా? మనిషి ఆలోచించలేదండి. అలా ఆలోచించని వారి కొరకు ఆలోచిస్తారనే దాని గురించేనండి ఈ వాక్యాన్ని ప్రకటించడం చేసేది మనం. చూడండి. అలాగు గనక మీరు దేవుని పని చెయ్యాలి అనే ఆసక్తి మీకు కలిగితే, నేను ఒక్కడినే కదండీ! నేను ఒక్కడినే ఎలాగూ చేయగలనండి? నాకు జ్ఞానము లేదు కదండీ! నాకు తెలివి లేదు కదండీ! నేను మాటలాడలేను కదండీ! అని నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు. ఆయన పని కోసం నువ్వు చేద్దామనే ఆలోచన నీకుంటే, ఆయన ఎన్నికైన వారిగా ఎంచబడిన వారిని దేవుడు ఘనహీనులుగాని చేయడానికి ఘనమైన పాత్రగా నిన్ను ఎంచుకుంటున్నాడని ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకున్నాం కొరింథీ పత్రికలో. ఒకసారి చూద్దామండి యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరని నువ్వు అనుకుంటున్నావా? ఒంటరని నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు. నువ్వు 1000 మందితో సమానం. ఎప్పుడవుతున్నావు అంటే, దేవునికి నీ యొక్క ఆత్మను అప్పగించి దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత అద్భుతమండి నిజంగా. నేను అనుకుంటూ నేను ఒక్కడినే ఒంటరి వాడినా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను ఒంటరి వాడినైతే మాత్రం కాదు. ఎప్పుడు బలహీనుడినవుతానో అదే సమయంలో మరలా బలవంతుడినవుతా ఉంటా. నేను ఒంటరి వాడిని కాదు. నన్ను నడిపిస్తున్నది ఈ సృష్టిని, ఈ భూమిని, ఈ ఆకాశములను, ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి, సమస్తాన్ని నడిపిస్తున్న దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన వ్యాజమాడుతున్నాడు. ఆడుతున్నాడు అంటారా? లేదంటారా? మనల్ని నడిపించేది దేవుడు అంటారా? కాదంటారా? నమ్ముతున్నారా? చింతలు వెదరకొచ్చి కూర్చోమ్మా. మనల్ని నడిపించేది ఈ సృష్టిని, మన తుఫాను పంపించి వచ్చింది చూసారు? ఆ గాలిని చూస్తున్నప్పుడు భయం పుట్టింది మనకి. ఆ గాలిని పంపించిన దేవుని నమ్ముతున్నాం మనం. ఆ తర్వాత సూర్యుడిని పంపించిన దేవుని నమ్ముతున్నాం. ఆ తర్వాత చంద్రుని పంపించిన దేవుని నమ్ముతున్నాం. ఇదిగో ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణాన్ని కొనుక్కోలేని వారుగా ఉంటున్నారు ఈ రోజున. కానీ ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాం. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. బలమైన జనమగును. బలమైన జనమగుతారండి. ఆ మనిషిని ఇంక ఎవరు కూడా జయించలేరు. దేవుని యొక్క అంబుల పొదలో ఉండి దేవుని యొక్క అడుగు జాడల్లో ఎవరైతే పెరుగుతున్నారో ఆ మనిషిని జయించడం ఎవరి తరము కూడా కాదు. ఒకవేళ పెరుగుతున్నామని ఒకవేళ నటిస్తూ ఉంటే గనక ఈజీగా అతన్ని మనం ఓడించేయచ్చు. కానీ బలవంతుడైన దేవుని చేతిలో మనము బాణముల వంటి వారిగా ఉన్నాము కాబట్టే ఇదిగో లెమ్ము, తేజరిల్లుము, ఆయన మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఎందు గురించి అంటే ఇదిగో అందరూ పాడైపోతున్నారండి. ఎప్పుడూ జరగనిది, ఏనాడు అమ్ముడవ్వని సారాయి, ఏనాడు అమ్ముడవ్వని బ్రాందీ, విస్కీ ఈ రోజున అమ్ముడవుద్దండి. జనముల మీద కటిక చీకటి కమ్ముచున్నది. ఏనాడు జరగని ఘోరమైన రోడ్డు ప్రమాదాలు ఈ రోజునే జరుగుతవి. ఏనాడు జరగని అత్యాచారాలు కూడా ఈ రోజున జరుగుతున్నవి. అంటే కటిక చీకటి దానికి సాదృశ్యంగా మనకి అర్థం అవ్వాలి. దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రజలుగా
ప్రజలందరూ రక్షణ పొంది దేవునికి అనుకూలమైన మనుషులుగా ఉండాల్సినది పోయి సాతాను యొక్క కబంధ హస్తాలలో వారు చిక్కుకొని పోతున్నారు. యవన కాలమున దేవుని యొక్క కాడి మోయుట నరునికి మేలుని చెబుతుంటే సృష్టించిన సృష్టికర్తను మరిచిపోయి ఈ రోజున నా జీవితానికి నేనే రాజు, నేను సంవత్సరం అంతా కష్టపడ్డాను, సంవత్సరం అంతా డబ్బు సంపాదించాను, ఈ రోజున ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నన్ను వెళ్ళి లారీ టైర్ల కింద పడిపోయి తలకాయలు 100 చెక్కలైపోయే యువతరం ఉన్నారు ఈ రోజున. కట్టుకున్న భార్య, కన్నవారు ఎందరినో బాధ పెడుతూ ఆ పనికి దిగజారిపోయే స్థితిలో ఈ రోజున యువతరం ఉన్నారండి. అందుకే లెమ్ము, నీ మీద ఆయన మహిమ ఉదయించుచున్నది, లెమ్ము తేజరిల్లుము. ఇంకా ఎప్పుడండి దేవునికి ఈ మాటలు చెప్పేది? మీలో ఒంటరి వాడని మీరు అనుకుంటున్నారు. లేదు లేదు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం. నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు చెయ్యాలనే ఆసక్తి, దేవుని కొరకు నువ్వు పాటు పడాలనే నిరీక్షణ నీకుంటే తప్పనిసరిగా ఆయన నీ పక్షాన వ్యాజమాడేవాడి కింద ఉన్నాడు. ఏమండి, కాలం చూస్తే పరిగెడుతున్నది. మనిషి ఎటు పరిగెడుతున్నాడో? మరణం వైపు పరిగెడుతున్నాడా? మోక్ష మార్గం వైపు పరిగెడుతున్నాడా? ఆలోచనలు ఎన్ని యువతరం అండి ఈ రోజున. యువతరం పాడైపోతున్నారు ఈ రోజున. ఉన్న మాట చెబితే ఊరికి దూరం, లేని మాట చెబితే దేవునికి దూరం. ఊరికి దూరం అయిపోవడం మంచిదా, దేవునికి దూరం అయిపోవడం మంచిదా? ఊరికి దూరం అయిపోయినా పర్లేదు, కానీ దేవునికి దూరం అయిపోయినాం అనుకోండి, ఈ 60-70 ఏళ్ల జీవితం తర్వాత నిత్య నరకం అనేది ఒకటి ఉంది, నిత్య జీవం అనేది ఒకటి ఉంది. నిత్య నరకానిక నిత్య జీవానిక మనిషి వెళ్ళేది? ఎటుగా ప్రయాణం చేస్తే మన జీవితము సార్థకమవుతుంది, మన జీవితం 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏ మాట చెప్తే బళ మంచి మాట చెప్పావని చెప్పేసి అనుకునే మాట చెప్పాలి మనం. అటు దేవుని దృష్టికి ఇటు మనుషుల దృష్టికి కూడా అనుకూలమైన మాట మనం చెప్పాలి. అప్పుడే సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములని చెప్పేసి రాయబడి ఉన్నది కదా. అలా మన పాదములు ఒకనాడు దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట, ఆయన ఇచ్చే బహుమానము, ఆయన చేసిన వాగ్దానము చేసిన వాడు విడువని వాడు, ఎడబాయని వాడు, ఆయన నమ్మదగిన వాడు. తప్పనిసరిగా ఆ వాగ్దాన ఫలాన్ని మనకిచ్చే దేవుడు ఆయన. ఏమండి, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఎందుకు ఉదయించుచున్నది అని అంటే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములకు నీవు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజుల సహితం, జనముల సహితం ఈ మాట కోసం ఒక రోజున పరిగెట్టుకుంటూ వస్తారు అని దేవుడు చెబుతున్నాడండి. చూద్దాం పిల్లరా, అదే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం పిల్లరా. చక్కని మాటలు దేవుడు రాయించిన విధానం మనకు అర్థమవుతుందండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నే కాలమును చూచి ఉండలేదు అని మాట్లాడుతున్నాడండి. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. ఏ దేవుడు లేడండి. దేవుళ్ళగా పిలవబడుతున్న వారు, దేవతలుగా పిలవబడుతున్న వారు ఉన్నప్పటికీ కూడా సత్య మార్గము, సమాజాన్ని ఉద్ధరించే మాట, ప్రజలకు ఇంపైన మాట, చెడుని విమర్శించే మాట చెప్పగలిగిన ఏ దేవుడు లేదన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి.
తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. దేవుడు ఉన్నాడు. దేవుడు దుస్తులు మరణము నొందుట వలన దేవునికి ఎంత మాత్రము సంతోషము లేదు. వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతకాలి అన్న దేవుడు ఉన్నాడన్న విషయం ఈ రోజున కొంతమంది మనుషులకు లేకుండా పోయింది. అందుకే ఆయన మాట్లాడతాడో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను యవనస్తులను పెంచి పోషిస్తున్నాను. వారు ఉత్తమమైన దానిని రుచి చూచి తెలుసుకుని రక్షణార్థమైన మారు మనసు పొందుకుని నా కొరకు వారు పాటుపడతారు. నేనిచ్చే బహుమానాన్ని పొందుకుంటారు వాళ్ళు అని నేను ఎన్ని మారులు చెబుతున్నా సరే దేవుడు లేడని వారు అనుకుంటున్నారు. కానీ నీవు దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు కదా. అందుకే లెమ్ము, తేజరిల్లుము, వారికి ఆ సమాచారాన్ని తెలియచేయమని చెప్పేసి నేను మాట్లాడుతున్నాడండి. ఏమండి, అలాగూ చెయ్యాలి అని అంటే మనకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి కదండి. అలా చేయాలంటే లేవాలన్నా, పాడాలన్నా, దేవుని వాక్యాన్ని చెప్పాలన్నా, దేవుని పాట పాడాలన్నా, దేవుని వాక్యాన్ని చదవాలన్నా, హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పాలన్నా మనకి కూడా అర్హత కావాలి కదండి. ఆ అర్హతని మనం పొందుకోవాలి అని అంటే అదే యెషయా గ్రంథం 59 అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్న పిల్లారా. యెషయా గ్రంథం 59 అధ్యాయం మొదటి వచనం అండి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తములో కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందమ కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలామంది అనుకుంటా ఉంటారండి, నేను చేసేద్దామని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ చేసేయన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయా? అవట్లే. ఎందుకు అవ్వట్లేదు? ఒకవేళ అది దేవునికి నచ్చట్లేదా అంటే నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే వారు ప్రార్థన చేస్తున్నారు, పాపము చేస్తున్నారు. ప్రార్థన చేసేవాడు పాపము చేయకూడదు. పాపము చేసేవాడు ప్రార్థన చేయాలంటే ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తములు కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులేమి కూడా మందము కాలేదు. కాకపోతే నీకు చెయ్యాలన్న ఆసక్తి ఉండి దేవుని కొరకు నేను పాటు పడాలనే ఉద్దేశం నీలో ఉంటే మొదటిగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేయాలి. అప్పుడు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు కనపడుతుంది. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీయకుండా ఎదుటివారి కంటులో ఉన్న నలుసు తీయటానికి వెళ్ళావంటే అతని కంటులో ఉన్న నలుసు కాబట్టి అతనికే నీ బ్రతుకంతా తేటగా కనపడుతుంది. దూలమున్నవాడికి బాగా కళ్ళు కనపడతాయి, నలుసున్నవాడికి బాగా కనపడద్దా? నలుసున్నవాడికే బాగా కనపడద్ది. అప్పుడు వెంటనే బోర్ల పడిపోయి రిటర్న్ వచ్చేయాలి. కాబట్టి మీకును మీ దేవునికి ఈ పాపాలు అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి మొదటిగా ఒకనాడు సుంకరి చేసినట్టుగా ప్రార్థన చేయాలి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ఎప్పుడైతే మనిషి ప్రార్థన చేస్తాడో అతని పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి, తుడిచివేయబడతాయి. తద్వారా మనిషి నూతన సృష్టి కింద మారి ఇక మీదట దేవుని యొక్క జట్టిలో, దేవుని యొక్క పనిలో క్రీస్తు సైనికుని వలె దేవుని పని చేయడానికి అతడు కారకుడవుతాడు. అదే పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రభు పని నేను చేస్తాను అని అంటే అది వల్ల పడదు ప్రియులారా, చేయలేరు.
మాట రాదు, పాట రాదు, వాక్యము చదవలేరు. చెబుతున్న వాక్యం ఎటెళ్ళిపోతుందో కూడా వైన ఉండదు. ఇది ప్రజలకి మాదిరికరంగా ఉందా, దేవునికి మహిమకరంగా ఉందా అని ఆలోచించి మాట్లాడలేరు. ఎవరో పాడతారు. ఆ పాడిన పాటే పాడిందే పాడరా అని చెప్పేసానని ముందుకు ఆ కాలం పరిగెడుతున్నప్పుడు ఆ కాలంతో పాటు వెళ్ళిపోతున్నారు తప్ప దేవునిని గూర్చి సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము వారికి లేకుండా పోతుంది పిల్లారా. దేవుడు ఈ 2023వ సంవత్సరం 12వ నెల ఇదిగో 31వ తారీఖు వరకు ఇంకా నిన్ను ఎందుకు పెంచి పోషిస్తున్నాడు దేవుడు? దేవునికి లోబడతావని, అనేకులను దేవుని వైపు త్రిప్పుతావని. చూడండి పిల్లలు, యాకోబు గారు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు క్షమించండి యాకోబు గారు రాసిన పత్రిక, అపోస్తుడైన యాకోబు గారు రాసిన పత్రిక ఉందండి, మీ బైబిల్లో ఉందండి. 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూస్తారండి, ఒక పాపిని, పాపి అంటే పాపములు ఉన్న పాపాత్ముడిని వాని పాపము నుండి మళ్ళించిన ఎడల అతడు అనేక పాపములు చెయ్యకుండా ఉంటాడు. అదే పాపములో ఉన్నవాడిని ప్రోత్సహిస్తూ ఉంటే అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాడు. మనం చేయాల్సినది ఏంటి? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, సమయమందును అసమయమందును ప్రయాసపడమంటున్నాడు కదా దేవుడు. ఖండించడానికి ఇలాగ మైకే అవసరం లేదు, ఇలాగ సమయమే అవసరం లేదు. తప్పు ఎప్పుడైతే జరుగుతుందో ఆ తప్పు జరుగుతున్నప్పుడు చేస్తున్నది నువ్వు తప్పు అని చెప్పగలగాలి. ఒక మనిషి తాగుడికి బానిస అయిపోతున్నాడా? చెప్పాలి తాగేది తప్పు అని. వ్యభిచారానికి బానిస అయిపోతున్నాడా? చెప్పాలి వ్యభిచారం తప్పు. ఆ దేవుడు చెప్పాడు. వ్యభిచరించకూడదన్న దేవుడు చెప్పాడు అని చెప్పాలండి. రాజులు మారితేనో, మంత్రులు మారితేనో, ఎమ్మెల్యేలు మారితేనో ఈ వ్యవస్థ బాగుపడదు. ముందు ఒక పాపి మారాలి. ఆ పాపి అనేకులను మార్చాలి. అలా మార్చినప్పుడే దేవుడు కోరుకుంటున్నట్టుగా, మనుషులు కోరుకుంటున్నట్టుగా సమసమాజ స్థాపన జరుగుతుంది భూమి మీద. నరేంద్ర మోడీ గారు వెళ్ళిపోయి సోనియా గాంధీ గారు వచ్చేసినంత మాత్రం మారదు. జగన్ గారు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసినంత మాత్రం వ్యవస్థ మారదు. లేకుంటే ఆయన అయిపోయి కేఏ పాలు వచ్చేసినంత మాత్రం మారదు వ్యవస్థ. ముందు మనిషి మారాలి. సృష్టిలో లోపం లేదు, మనిషి ఆలోచించే దృష్టిలో లోపం ఉంది. ఈ లోపాన్ని సరిచేయాలంటే రాజులైన యాజక సమూహం కావాలి. అందుకే లెమ్ము, తేజరిల్లుము, ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది. కాలం పరిగెట్టుచున్నది, కాలం మరల తిరిగి రానిది. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. విలువైనది
నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలు దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికిన. నీ కడుపును పుట్టిన కుమారుడు తప్పిపోయిన దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికిన. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలమే, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలమే, క్షణమైన వచ్చున పోయిన ఈ కాలము, క్షణమైన వచ్చున పోయిన నీ కాలము. విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు దొరుకుతాడేమో, ఒకవేళ నీ వస్తువు పోతే తిరిగి దొరుకుద్దేమో కానీ ఒక క్షణము నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే మరలా దాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనిషి బ్రతకాలి. సమయాన్ని పోనివ్వకూడదు. నేడు అని ఒక దినముండగానే మనం అందరం కూడా దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. రక్షణ గూర్చిన అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంతమంది సువార్త ప్రకటిస్తున్నారని తెలుసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనం ఏం చేయాలంటే, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చుచున్నవి కాబట్టి ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి. నేను చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట. దేవుడు చెబుతున్న మాట, రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తములు కురచ కాలేదు, విననేరకుడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములను మీ దోషములను మీ దేవునికి మీకును అడ్డుగా వచ్చుచున్నవి. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి. కప్పుకుంటే మనిషి రూపాంతరం చెందడు, నూతన సృష్టిగా మారడు. ఒప్పుకున్నప్పుడు మాత్రమే అతడు రూపాంతరం చెందుతాడు, నూతన సృష్టిగా మారతాడు. నన్ను ఎవరూ చూడట్లేదని అనుకుంటున్నామేమో, నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఎవడు అశోక్ ఎంతవరకు చూడగలడండి? కొంతవరకే చూడగలడు. కడుపును పుట్టిన కుమారులను ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కొంతవరకే చూడగలరు. కానీ అంతము చూసేవాడు అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆ దేవుని వలనే నీ మనుగడ కొనసాగాలి భూమి మీద. ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, చదువుకుంటున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, ఏది చెయ్యాలన్నా అనంత జ్ఞాని అయిన దేవుని యొక్క సెలవు నీ జీవితంలో నెరవేరిస్తే మాత్రమే నీ క్రియ జరుగుతున్నది. కాబట్టి ఆయనకు మరుగైన సృష్టం ఏది కూడా లేదు. కాబట్టి దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు, అలా ఒప్పుకుంటే మనిషికి వచ్చే బిరుదు, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి ఒకసారి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానమును సంపాదించుకొనుటయే, ఏమండి, జ్ఞానమునకు ముఖ్యాంశం. అంటే జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దీర్ఘాయుష్మంతుడవు. ఆదియు అంతమునై ఉన్న ప్రభువుతో పాటు నివాసము నీవు చేసేదవు. దీర్ఘాయువు అనగా అంతము లేనిది. ఇది 60-70 ఏళ్ల జీవితమే.
మనిషికి మరో జీవితం ఉందే. అక్కడ దీర్ఘాయుష్యమంతుడు అవుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. యథార్థ మార్గముతో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగుల ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుము. అది నీకు జీవము. అది నీకు జీవము కనుక దాన్ని నువ్వు పొంది ఉండాలి. అది నీకు సొగసైన మాలిక. నీ సంపద అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో. అలా జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. జ్ఞానముతో జ్ఞానం చెబుతున్న మాట అండి అది. దాని గురించి మీకు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు లేవనెత్తి నన్ను అడగండి, నేను చెప్తాను. ప్రాక్టికల్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి లోతుల్లోకి వెళ్ళట్లేదు అది. జ్ఞానము ఏమండి, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానముతో సంపాదించుకోవడం ఏంటండి? అనంత జ్ఞాని అయిన దేవునికి ఉన్న గుణాతిశయములు. నామము అనగా తెలుగులో వచ్చేది గుణాతిశయములు. యేసుక్రీస్తు వారికి ఉన్న గుణాతిశయములలో ఆయనకు ఉన్న పేరులలో అనేకమైన పేర్లు. ఒక పేరు జ్ఞానము. ఎవరికండి ఈ పేరు? యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు జ్ఞానము. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. అంటే యేసుక్రీస్తు వారిని తడువులాడి పట్టుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఈ లోక జ్ఞానముతో దేవుని జ్ఞానాన్ని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. ఎందు గురించి అంటే కాలము పరిగెడుచున్నది. నీ జీవితంలో పాతవి గతించుచున్నవి. ఏంటవి? బాల్యదశ, శిశుదశ, యవన దశ. ఈ దశలన్నీ గతించిపోవచ్చున్నవి. కాబట్టి నేడు అనే ఒక కాలం ఉండగానే సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏమండి, నీ సంపద అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును. ఏమండి, ఈ రోజున ఒకప్పుడు అశోక్ అనేవాడు ఆటో తోలుకుంటూ రోడ్లంట తిరుగుతున్నప్పుడు ఛీ ఎదవా అని అనేవారు లేదండి. మరి ఈ రోజున పెద్దలైన వాళ్ళు, చిన్నలైన వారు, తెలిసి తెలియని వారు అందరూ కూడా వందనాలు ఎందుకు చెబుతున్నారు? దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాము కాబట్టి. నెలకి 40,000-50,000 రూపాయలు వచ్చే ఆ సంపదను వదులుకుని ఈ సంపదను సంపాదించుకున్నాము కాబట్టి, రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాము కాబట్టి వందనాలండి అని చెబుతున్నారు. చెబుతున్నారు లేదండి? నీ సంపదను అంతా ఇచ్చి ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని తనకేమి ప్రయోజనము? కాబట్టి నీ సంపద అంతా ఇచ్చేసైనా సరే నీవు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. భరత్ కుమార్ గారండి, చిన్నోడు, వయసుకు బాగా చిన్నోడు, అవునా కదండి? అతనికి మహా ఉంటే 25 సంవత్సరాలు ఎంత ఉంటాయి అంతే. 28 సంవత్సరాలు ఉంటాయి. తన స్నేహితులు చాలామంది ఈ రోజున చేయకూడని పనులు చేస్తూ ఈ ఊరిలోనే ఎందుకు భరత్ కుమార్ గారిని రప్పించాం ఈ ఊరిలోకి? ఎందుకు సెటిల్ ఉంటారో కూడా ఆ కోయిలగూడు సెంటర్లో ఫ్లెక్సీలు పెట్టించాం. ఎందుకు పెట్టించామనుకుంటున్నారండి? తోటి వాళ్ళు కనీసం మారతారేమో,
అతనితో మాట్లాడాలి అంటే భయం పుడుతుందంట ఈరోజు చాలామంది చెప్పారు నాకు. అంటే అంత గొప్పదైన పనండి దేవుని పని. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. నశించిపోచున్న వారికి అది వెర్రితనము కానీ, నమ్మిన వారికి అది దేవుని శక్తి అయి ఉంది. అవునంటారా కాదంటారా? అలా కావాలి, తెలుసుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది నిన్ను హెచ్చిస్తుంది. దానిని కౌగిలించిన అది నీకు ఘనత తెచ్చుతుంది. అది నీ తలకు అందమైన మాలికను కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడు నీకు ఇచ్చిన కాలం ఏదైతే ఉందో ఆ కాలములో నువ్వు చేయునదంతయు కూడా సఫలమవుతుంది. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నువ్వు పాపిగా ఉన్నావా, పరిశుద్ధుడిగా ఉన్నావా? నీవు ఆలోచించుకో. నీ తోటివారు ఏం చేస్తున్నారు, నా తోటివారు ఏం చేస్తున్నారు? ఒకళ్ళిద్దరు కంపేర్ చేయండి. నా తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకడు లోకాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఒకడు లోకంలో ఏమీ లేదని చెప్పేసి ఉన్నది ఒకటే జిందగీ అని చెప్పేసి అని ఈ రోజున మామూలుగా పంది తాగినట్టు తాగేసి రోడ్లంటే పడిపోతాడు. నా తోటి వారు కదండి. వద్దు ప్రియులారా, సమాజంతో మనం చెప్పించుకునే పని చేయొద్దు. మనం ఒకరికి చెప్పే పని మనం చేద్దాం. ఏంటి అది? సువార్త ప్రకటన. లెమ్ము, తేజరిల్లు. దేవుని యొక్క వాక్యం వినపడుతున్నది. నేను ఒకరితో చెప్పించుకోవడం ఏంటి, నేనే ఒకరికి చెప్పాలని చెప్పేసి బయలుదేరు. అలా బయలుదేరైతే రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడతావు. పరిశుద్ధ జనములో నువ్వు చేర్చబడతావు. పరిశుద్ధ సొత్తుగా నువ్వు మార్చబడతావు. ఏమండి, అలా చేయగలగాలండి. చూద్దాం అప్పుడు ఏముంటుందని మనం ఆలోచించగలిగితే. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 17వ వచనం. కాగా ఎవడైనను ఇదిగో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, సమస్తమును కూడా నూతనమైనవి. నువ్వు పాపిగా ఉన్నావా? మీకును మీ దేవుడికి పాపాలు అడ్డుగా వస్తున్నవా? ఆలోచన చేయి. ఇదిగో పాతవి గతించిపోవాలి అని అంటే ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకుని, ప్రభువుని నీ జీవితంలోనికి చేర్చుకుని, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించినని 2023 సంవత్సరాల క్రితం ఈ భూగోళములోని సమాజం అంతటికి కూడా చరిత్రకారుడిగా మిగిలిపోవడానికి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించినని ఒక సవాలు ఇసిరాడండి. ఇసిరడలేదండి. ఆయనలో పాపము లేదు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికినవాడు ఆయన. అలాంటి క్రీస్తులో నీవు పుడితే, అలాంటి క్రీస్తుకు నువ్వు దగ్గరైతే నువ్వు నూతన సృష్టి. నీవే ఒక ప్రపంచానివి, నీవే ఒక ప్రభంజనం, ఒక గొప్ప జనమవుతావు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని చెప్పాడు కదా. అలాగే నువ్వు ఒక ప్రభంజనం, నువ్వు ఒక క్రియేటర్. ఎవడో క్రియేట్ చేసిన దాంట్లో నువ్వుండవు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే నువ్వే ఒక క్రియేటర్. కాగా పాతవి గతించును, ఇదిగో సమస్తమును కూడా నూతనమైనవి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమండి, అదే కదా నువ్వు కోరుకున్నది. ఏ తల్లి అయినా, ఏ చెల్లైనా, ఏ అన్న అయినా, ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ స్నేహితుడైనా కోరుకునేది ఏంటండి? వాడు మార్చబడాలి. వాడి జీవితం గురించి వాడు తెలుసుకోవాలి.
వాడు కూడా నలుగురికి మాదిరికరంగా బ్రతకాలి అనే కదండి కోరుకునేది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా కొడుకు తాగాలి, నా కొడుకు వ్యభిచారం చేయాలని అనుకుంటారండి? అనుకోరండి. కానీ దుష్ట సాంగత్యము మంచివారి నడకను చెరిపేస్తుంది. ఆ దుష్ట సాంగత్యం చేయకుండా తల్లిదండ్రులైన వారు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థను బాగుగా పాలన చేస్తూ ఉంటారో అప్పుడు దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తాడు పిల్లారా. ముగించుకుందాం. యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి ఒకసారి చూద్దాం పిల్లారా. చిన్నపిల్లలారా, ఏమండి, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఇదిగో, ఇలాగ ఎవరైతే మనిషి పాతవి గతించెను సమస్తము నూతనమైనవని చెప్పేసిన వారు హృదయాల్లో బట్టి ఎప్పుడైతే నేను పాపినని గ్రహిస్తాడో మనిషి, అలా గ్రహించిన ఆ పిల్లలకు దేవుడు చిన్నపిల్లలారా అంటున్నాడండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవనస్తులారా, నిన్న ముసల్దాని పాట పాడమంటే ఏ పాట పాడాలో తెలియక ఎన్టీ రామారావు పాడిన పాటను పాడుతుంది క్రిస్టమస్లో. ఏ పాట పాడాలో తెలియక పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఆ పాట పాడుతుంది. ఏసయ్య పుట్టాడు హరి హరి అంటుంది. హరి హరేనా? బోలో బోలో. యవనస్తులు పాడితే ఎలాగుంటుందండి పాట? యవనస్తులారా, మీరు ఎవరంటే బలవంతులు, మీరు దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు చక్కగా పాడగలరు, చక్కగా వాక్యాన్ని బోధించగలరు, మీరు చక్కగా పరిగెట్టగలరు, చక్కగా సమాజంలోనికి వెళ్ళి మీరు కొండల్లోను లోయల్లోను నశించిపోతున్న వారికి దేవుని గురించి ప్రకటించగలరు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఇది దేవుని చిత్తం. ఎంసీ విస్కీ తాగుతానా, బార్ బీరు తాగుతానా, లేకుంటే సిగ్నేచర్ తాగుతానా, లేకుంటే రాయల్ స్ట్రాగ్ తాగుతానా అన్నది దేవుని చిత్తం కాదు. అది ఏమండి, అది దేవుని చిత్తం కాదు. పోనీ పోలీసు వారు ఏమైనా తాగమంటున్నారా? పోలీసు వారి చిత్తం కూడా కాదు అది. ఏమండి, పోనీ న్యాయస్థానాలు ఏమైనా తాగమంటున్నాయా? కోర్టుల్లోను అటులో ఇటులోను మీరు తప్పకుండా జనవరి 1 నాటికి మీరు తాగాలి అనే జీవో ఏమన్నా ఉందండి? అది వాళ్ళ చిత్తం కూడా కాదండి. మరి ఎవరి చిత్తం అంటే సాతాను చిత్తం. ఎవరిని మృంగుదుమా, ఎవరిని పడదోయుదుమని గర్జించు సింహం వలె వెదకలాడుతున్న సాతాను చిత్తం అది. గవర్నమెంట్ వారి చిత్తం కాదు, పోలీసు వారి చిత్తం కాదు అది. పోనీ వాలంటరీ వారు ఏమైనా పోనీ చెప్పి మీరు 31 నాటి కంపల్సరీగా తాగాలని చెప్పారండి? పోనీ ఆశా వర్కర్లు చెప్పారా? వార్డు నెంబర్లు ఏమైనా చెప్పాడా? లేదు పంచాయతీ పేషెంట్లు ఏమైనా చెప్పారండి కంపల్సరీగా 31 నాటి మీరు తాగాలనేది? లేదండి, ఇది సాతాను సిస్టం. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. పోనీ సంఘంలో పాస్టర్ గారు ఏమైనా చెప్పారా? పోనీ ఏ పాస్టర్ గారన్నా పోనీ ఇలాంటి మాట చెప్తాడండి? చెప్పడండి. మరి ఎవరూ చెప్పండి, నువ్వెందుకు చేస్తున్నావు అంటే నీకు సాతాను చెప్తుందా మాట. సాతానుని ఎదురించాలి. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. బలవంతులు మీరు, మీరు బలహీనులు కాదు, ముసలోళ్ళు కాదు, మీరు బలవంతులు. కాబట్టే మీ ఎడల దేవుని యొక్క వాక్యము నిలుచుచున్నది అని మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నా చూడండి పిల్లరా. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుడిని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను.
ఈ లోకములో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవుచున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోవుచున్నవి. ప్రారంభంలో మాట్లాడేవాడు కదండి, మల్లెపూలు జల్లేటి వేళ వెళ్ళిపోయేది, బంగాళాపూలు జల్లేటి వేళ వచ్చేస్తుందని శానసార్లు మాట్లాడాను కదండి. ఇదిగో లోకం గతించిపోతుంది. ఊరు పొమ్మంటున్నది, కారి రమ్మంటున్నది. చివరిలోనైనా నీ చివరి కోరిక ఇది చెప్పమంటారు కదండి చాలా మంది. అంటారండి. ఒకళ్ళేమో ఐపీఎస్ అవుతానంటూ ఉంటారు. ఉరి శిక్ష వేసే ఖైదీలకి మాట్లాడుతుంటారండి. నేను ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను, ఒకరోజు నేను జడ్జిగా ఉందాం అనుకుంటున్నాను, ఒకరోజు సీఎంగా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను కదా. అలాగే ఇదిగో ఊరు పొమ్మంటున్నది, కాటి రమ్మంటున్నది. ఆలోచన చేసి ఉత్తమమైన దాన్ని మీరు చేపట్టాలి. మీరు నిరంతరం కూడా నిలుస్తారు. ఏమండి, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. సింహం వలె ధైర్యముగా ఉంటాడు. సింహం వలె ధైర్యముగా దేవుని పనిని జరిగిస్తాడండి. చెప్పండి, ఏమవుతుందండి? కాలము పరిగెట్టుచున్నది, పాతవి గతించుచున్నవి. నీ జీవితంలో మార్పు అనేది ఉందా? ఇలా క్యాలెండర్లో నీ పేజీలు తిప్పుకుంటూ వెళ్ళిపోతామేనా? నీ జీవిత పేజీల్లో దేవునికి మహిమకరంగా చేసినది ఏమైనా ఉందా? చేసేవారు చేస్తున్నారు, చూసేవాడు చూస్తున్నాడు. చూడడం వల్ల నీకు ప్రయోజనం లేదు, చేసేవారితో చెయ్యి కలుపు. నీవు కూడా రాజులైన యాజక సమూహంలో చేర్చబడతావు. నీ పాపాలు ఒప్పుకో. నేను ఒకరితో చెప్పించుకోవడం కాదు, నేను ఒకరికి చెప్పాలి అనేది నీ తలంపులో గనక వస్తే తప్పనిసరిగా రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తములు కొరచ కాలేదు, విననేరకుడునట్లు ఆయన చెవి మందము కాలేదు. కాబట్టి ఇదిగో రేపు తెల్లారితే 2024 అర్ధరాత్రిలో మంచి నిర్ణయం తీసుకో. మంచి నిర్ణయాన్ని తీసుకుని సమాజాన్ని ఉద్ధరించేవాడిగా, సమాజాన్ని ఉద్ధరించేదానిగా నేను బ్రతుకుతాను అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని 2024లో దేవుని పని వారితో కూడా నువ్వు కూడా కలిసి చేసే ప్రయత్నం చేయి. కాలం పరిగెడుతున్నది, కాలం నీతో ఆగదు, సమయం మళ్ళీ ఏమండి నీతో రాదు. ప్రార్థన చేసుకుందాం. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. హల్లెలూయా. తండ్రి ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నిత్యము ఆరాధించాలి. డిసెంబర్ 25వ తారీఖున మాత్రం కాదు. కాలం పరిగెడుచున్నది, పాతవి గతించుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకోండి. ఎవరి వ్యక్తిగత ప్రార్థన వారు చేసుకోండి. ఎవరికి ఆకలి అయితే వారే తింటున్నారు, ఎవరికి నిద్ర వస్తే వారే పడుకుంటున్నారు. కాబట్టి వాని క్రియలు చొప్పునే ప్రతి వానికి జీతం ఇస్తాడు. సంఘముగా చేసిన దానికి జీతం, సమాజంలో కలిసి చేసిన దానికి జీతం, ప్రతి దానికి కూడా జీతం ఉంది. కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఆయన రక్షింపనేరకుడునట్లు ఆయన హస్తములేమి కురచకాలేదు, విననేరకుడునట్లు ఆయన చెవిలేమి మందం కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవా నీ జ్ఞానాన్ని నాకి, నీ తెలివిని నాకి అని చెప్పేసి అడిగితే అందరికీ కూడా ఆయన ధారాళముగా దయచేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఎవరిని గద్దెంపక అందరినీ ధారాళముగా దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి నోరు తెరిచి ఆయన అడగండి. మనసు విప్పి దేవునితో మాట్లాడే ప్రయత్నం మీరు చేయండి. ప్రార్థన. కృపగలిగిన మా దేవ, దయ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా,
సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను సమస్తము కలగచేసిన వాడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామముకు తండ్రి, ఈ సాయంకాలం సమయంలో తండ్రి మరోసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఇంతవరకు మీ ఉచితమైన తండ్రి కృప చొప్పున, మీ మాట చొప్పున, మీ చూపు చొప్పున తండ్రి మీరు బ్రతికిస్తున్నారు తండ్రి. కృతజ్ఞతలు దేమా. ఎక్కడి వారమో ఎప్పటి వారమో సమస్తము మీకు తెలుసు కాబట్టి తండ్రి, మీరు మాత్రమే నిజమైన దేవుడు, మీలోనే ఆనందం ఉన్నది, మీలోనే సంతోషం ఉన్నదని చెప్పేసినని మీ ఎడల మేము తండ్రి భయము భక్తి కలిగి బ్రతుకుతున్నాము కాబట్టి తండ్రి, నిన్ను నమ్మువారిని ఎంత మాత్రము విడువను ఎడబాయనని మీరు సెలవిచ్చావు తండ్రి. అటు రీతిగా బ్రతుకైనా చావైనా దుఃఖమైన వేదనైన తండ్రి మరణము వరకు కూడా తండ్రి మీలోనే ఆనందించే గొప్ప తరుణాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ పిల్లల మాటలు విన్నారు, విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకోకుండా తండ్రి వారి ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని తీసుకొని నానాటికి కూడా తండ్రి రూపాంతరము చెందుతూ మీ అడుగు జాడలలో మీ నీడలో బ్రతికే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీ పిల్లలకి అందరికీ కూడా తండ్రి దయచేయండి. మా ద్వారా ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా తండ్రి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. యవనస్తుల యందు దేవుని ఒక వాక్యము నిలుచుచున్నదని చెప్పేసి మీరు సెలవిచ్చారు కాబట్టి తండ్రి, ఆ వాక్యాన్ని వారు అర్థం చేసుకుని బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారిగా తండ్రి వారు బ్రతకడానికి తండ్రి, కుటుంబంలో తండ్రి నమ్మకమైన కుమారుడుగా, నమ్మకమైన కుమార్తెగా తండ్రి ఉండడానికి వారికి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తండ్రి వారికి అనుగ్రహించండి. నా కడుపున పుట్టినందుకు తండ్రి మేము బాధపడుతున్నామని చెప్పేసిన తల్లిదండ్రులు చెప్పినట్లుగా కాకుండా తండ్రి, నా కడుపున పుట్టినందుకు నా కుమారుని బట్టి, నా కుమార్తెను బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పే గొప్ప భాగ్యాన్ని తండ్రి తల్లిదండ్రులైన వారికి దయచేయులాగున తండ్రి యవనస్తులతో మీరు మాట్లాడండి. నీ వాక్యమే మా పాదములకు దీపమని చెప్పేసిందని వారు తెలుసుకునేలాగున తండ్రి, బలవంతుని చేతుల బాణముల వంటి వారికి ఉండడానికి, యవన కాలములో మీ కాడి మోయడానికి తండ్రి వారిని ప్రేరేపించండి, బలపరచండి తండ్రి. దుష్టుడు తండ్రి ఈ రాత్రి వేళల్లో సంచరించుచు మీ చిత్తాన్ని తండ్రి తీసివేసి దుష్టుని యొక్క చిత్తాన్ని రాత్రి వేళల్లో తండ్రి ఎక్కువగా ప్రభావితం చేస్తాడు కాబట్టి తండ్రి, ఆ దుష్టుడికి వారు లొంగిపోకుండా తండ్రి, తాగుడికి వారు బానిసలు అయిపోకుండా తండ్రి వారి జీవితాలు కట్టుకోవడానికి వారి మనోనేత్రాలు తండ్రి వెలిగించండి తండ్రి. మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. గ్రామంలో ఉన్న చిన్నలను, పెద్దలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తండ్రి వారికి మీరు దయచేయండి తండ్రి. నూతనంగా గృహాలు కట్టుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని మీరు సెలవిచ్చారు కాబట్టి తండ్రి, మీరే ఆ గృహాన్ని కట్టిస్తున్నారు, మీ వలననే ఆ కార్యం జరుగుతున్నదని వారు తెలుసుకుని దాని ఎడల వారు సంతోషించి తండ్రి గృహ ప్రవేశాలు చేసుకుని తండ్రి ఆ గృహాల్లో సంతోషించే గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయండి. నూతనంగా గృహాలు కట్టుకోవాలనుకున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కోరికను ప్రతీదీ కూడా తండ్రి మీరు సిద్ధింపచేసి వారి యొక్క కోరికలు మీరు సఫలం చేయమని తండ్రి మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వివాహాలు చేసుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తగిన సమయంలో తండ్రి గర్భఫలాలు వారికి దయచేయండి. తగిన సమయంలో తండ్రి వివాహాలు వారికి జరిగించండి తండ్రి. మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి వ్యాపారాలు తండ్రి అభివృద్ధికరంగా ఉండడానికి మీకు కృప చూపించండి. ఉద్యోగాలు చేస్తున్న వారైతే తండ్రి ఉద్యోగంలో తండ్రి నమ్మకమైన తండ్రి రాయబారులుగా, ఔషధం వంటి వారిగా ఉండడానికి తండ్రి మీ కృప చూపించండి. అలాగే తండ్రి వ్యవసాయాలు చేస్తున్న రైతాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కొరకు తండ్రి ఆలోచించులాగున కలిగి ఉన్న సమస్తము మీ వలన కలిగినదని చెప్పేసినని వ్యవసాయాలు చేస్తున్న రైతాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పాడి పంటలు మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. కలిగి ఉన్న సమస్తము మీ వలన కలిగినదని వారు తెలుసుకునేలాగున వారిని తండ్రి అభివృద్ధిలోనికి తండ్రి తీసుకురండి. గ్రామములో ఉన్న వార్డు నెంబర్లను, వాలంటీర్లను తండ్రి అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వైద్య రంగంలో, విద్యారంగంలో ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సమస్తము కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా ఉండేలాగన వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి తండ్రి ఎవరైతే నమ్మకంగా ఉంటారో తండ్రి వారిని మరలా మీరు నిలబెట్టుకున్న తండ్రి. మీ ప్రజలను ఏలుబాటు చేయడానికి, మీ వాక్యాన్ని ప్రభావితం చెందించడానికి తండ్రి ఎవరైతే మీ మాటలు విస్తరింప చేయాలని ఆసక్తి కలిగి ఉంటారో వారిని మీరు ప్రధానులుగాను తండ్రి, ముఖ్యమంత్రులుగా తండ్రి మీరు ఎన్నుకోనండి.
తండ్రి. పోలీసు వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో రాత్రనక పగలనక తండ్రి కష్టపడుతూ న్యాయాన్ని నిలబెట్టాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. ఆ పోలీసు వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాజకీయ నాయకులు మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ ఊరిలో ఉండి తండ్రి మేకలు కాసుకుంటున్న వారిని, గొర్రెలు కాసుకుంటున్న వారిని, అలాగే తండ్రి పొగాకు పనికి వెళుతున్న వారిని, తండ్రి కష్టార్జితం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అలాగే టాపీ మేస్త్రులు మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అలాగే తండ్రి సెంటరింగ్ మేస్త్రులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. బ్లేడ్ ట్రాక్టర్లు తోలుతున్న వారిని, బస్సులు తోలుతున్న వారిని, లారీలు తోలుతున్న వారిని, ఆటోలు తోలుతున్న వారిని, చిన్న సన్నకారు ప్రతి పని చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటాను, దీవించండి. అలాగే పెయింటింగ్ పనికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వెల్డింగ్ పనికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క షాపులను మీరు అభివృద్ధి చేయండి తండ్రి. అలాగే డెకరేషన్స్ తండ్రి టిప్ టాప్ పని చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ నామ మహిమార్థమై వాడబడులాగున వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా తండ్రి మీ నామమును గూర్చి వెలుగెత్తి మాట్లాడే రీతిగా తండ్రి మీరు కృప చూపించండి. అలాగే తండ్రి వ్యవసాయం పనులు చేస్తున్న కూలీలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ పొలం పనుల్లో కూడా మిమ్మును గూర్చి మీ చిత్తాన్ని గూర్చి మాత్రమే మాట్లాడుకుని మీరు చేస్తున్న అద్భుత కార్యాల గురించి వారు వివరించుకునేలాగున తండ్రి వారు మనోనేత్రాలు వెలిగించండి. వారు చేస్తున్న పనిని తండ్రి, వారు చేస్తున్న తండ్రి కష్టార్జితమును వారు అనుభవించులాగున కృప చూపించండి. అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా ద్వారా ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రక్త సంబంధులు మీరు జ్ఞాపకం చేసుకునండి, కుటుంబస్తులను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అలాగే శ్రేయోభిలాషులు తండ్రి గొల్లగూడెంలో ఉంటున్న అశోక్ని, అలాగే తండ్రి మరి మా మాంగారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటండి. వారు కూడా రక్షణలోనికి వచ్చేలాగున కృప చూపించండి. అలాగే తండ్రి మరి విజయవాడలో ఉండి తండ్రి మా ప్రార్థన అడిగిన తండ్రి ఆ ఇద్దరి దంపతులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి గర్భఫలాన్ని మీరు దయచేయండి తండ్రి. మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే కనుక తండ్రి మీరు మమ్మల్ని క్షమించి తండ్రి వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించి పాపానికి దూరంగా ఉంటే పవిత్రులుగా తండ్రి మార్చడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీ పాదాలు చెంత చేర్చి తండ్రి 2024లో ప్రతి ఒక్కరూ కూడా రూపాంతరం చెంది నూతన సృష్టిగా మార్చబడాలని చెప్పేసినని ఈ ప్రార్థన మనవులు మీ పాదాలు చెంత చేర్చి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు, బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సదాకాలం యేసుక్రీస్తు వారు రెండో రాకడలు వచ్చే పర్యంతరము సంఘమునకును, కుటుంబమునకును, గ్రామమునకును, ప్రపంచంలో సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.